US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మాది 11వ నంబర్ వార్డు. మా ఏరియాలో ఒక బోర్ ఉండేది. అది ఇప్పటిదాకా పని చేస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళే వాటర్ ఇచ్చారు అందరికీ. ఇప్పుడేమో సడన్గా బంద్ చేసిండ్రు. అది ఎందుకు బంద్ చేసిండ్రో తెలియదు. అది గవర్నమెంట్దా ప్రైవేట్దా అన్నది కూడా తెలియదు. ఇది సడన్గా బంద్ చేసారు. ఎందుకు బంద్ చేసిండ్రు కనీసం ముందు కూడా చెప్పలేరు. మేము తీసేసుకుంటున్నాము మాది అన్నది కూడా మాకు తెలియకుండా బంద్ చేసేసిండ్రు. ఇప్పుడు మంజీరా వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. కొంతమంది బోర్లు ఇవి మోటార్లు పెట్టుకుంటారు కాబట్టి కొంతమందికి అస్సలు రావట్లేదు. ఇది దేనివల్ల ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చినాము. ఆయన చూస్తా అని అంటున్నారు. అది ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు పరిష్కారం చేస్తారు? వెనకాల కూడా ఒక బోర్ ఉంది గవర్నమెంట్, దానిదన్నా కలెక్షన్ ఇవ్వమని అడిగాము. చూస్తాము అని అన్నారు. అది ఎప్పుడు చూసి ఎంత తొందరగా పరిష్కరించాలని మా మనవి. నేను శాంతినగర్ 11 నంబర్ వార్డు వాసిని. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఒక బోరుతోని లింక్ ఉండే, కనెక్షన్ ఉండే, వాటర్ కనెక్షన్ ఉండే. మరి సడన్గా 15 రోజుల క్రితం ఆ వాటర్ సప్లై కనెక్షన్ తీయడం జరిగింది. మరి దాంతో మా వార్డులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 ఇండ్ల ప్రజలందరూ కూడా నీటి ఎద్దడిని ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం మేము 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి సంప్రదించడం జరిగింది. డిఈ గారిని సంప్రదించడం జరిగింది. కమిషనర్ సంప్రదిస్తే డిఈ గారికి చెప్తారు, డిఈ గారు చెప్తే వాటర్ సప్లై చెప్తారు. సో ఇట్లా మేము దాదాపుగా 10-15 సార్లు అందరి దగ్గర తిరుగుతున్నాం. మరి సమస్య పరిష్కారం ఇప్పటివరకు జరగలేదు. మరి కమిషనర్ గారికి ఇప్పుడు వచ్చి చెప్తే కమిషనర్ గారు ఏం చెప్పారంటే డిఈ గారిని కలవండి, ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎంక్వైరీ ఎప్పుడైతే 15 రోజుల నుంచి మేము నీటి సమస్యతో అందరం కూడా పాపలందరం కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంటుంది, డిఈ గారికి ఉంటుంది. ఒకరిపైన ఒకరు వేసుకొని మా సమస్యను ఇంకా ముందు తీసుకోవద్దు, మా సమస్యను ఇంకా పెంచొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కమిషనర్ గారు కానీ లేక ఇంకా ముందు స్థాయికి మేము వెళ్ళి సమస్య పరిష్కారం కోసం పోవాల్సి వస్తుంది. కాబట్టి కమిషనర్ గారు దీన్ని గమనించి మా సమస్య పరిష్కారం కోసం వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని మనకి. 11వ నంబర్ వార్డు నంబర్ 5 స్కూల్ వెనకాల ఒక రోడ్డు పైన బోర్ ఉంది. కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరి అది 10 సంవత్సరాల నుంచి మాకు అందరూ సప్లై చేయడం జరిగింది. మరి ఏ బేస్లో అది ఇచ్చారు, సప్లై ఇచ్చారు, మరి ఇప్పుడు సడన్గా ఎందుకు కట్ చేశారు? దీనిపైన విచారణ జరగాలి. మరి ఎవరు కట్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు కట్ చేశారు, మరి ఎవరి ఆదేశాల మేరకు మాకు ఎవరి ఫోర్స్తోనే మాకు అక్కడ నీళ్లు ఇవ్వట్లేదు. సో అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. మరి అది ప్రైవేట్దా గవర్నమెంట్దా అనేది ఇంకా డైలామాలో ఉంచడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మున్సిపల్ రికార్డులో చూస్తే తెలుస్తుంది ప్రైవేట్దా గవర్నమెంట్దా అని. సరే ప్రైవేట్దా అన్నప్పుడు మనకు ప్రత్యేక మార్గం మాకు చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఇంకో బోర్ ఇస్తారా, లేకపోతే ఇంకో వాటర్ కనెక్షన్ ఇస్తారా, అది ప్రత్యామ్నాయ మార్గం చూపించాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది. నీటి సరఫరా ఆగిపోయింది. గత 10 ఏళ్లుగా మా వీధిలో ఏదైతే ఒక బోర్ ఉందో ఆ వీధి నుంచి సరఫరా ఉండేది. సో గత 15 రోజుల ముందు నుంచి ఆ సరఫరా అనేది కంప్లీట్గా మూసేయడం జరిగింది. సో ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము నీటి వల్ల. మంజీరా నీళ్ళు అనేటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉన్నా కానీ ఒక్కరోజు ఇడిచి ఒక్కరోజు మాత్రమే అవి వస్తాయి. అదైతే పర్మనెంట్ సొల్యూషన్ కాదని మేము నమ్ముతున్నాము. ఏదైతే నంబర్ 5 స్కూల్ ఉందో దాని పక్కలో ఒక బోర్ ఉంది. సో కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాము. సో ప్రజెంట్గా ఆ కనెక్షన్ అన్నా మా వీధిలో ఏవైతే పైప్స్ ఉన్నాయో దానికి కనెక్షన్ ఇవ్వమని చెప్పి మేము కోరుకున్నాము. ఇంతకుముందు 2-3 సార్లు కూడా వచ్చి రిక్వెస్ట్ చేశాము. వీధిలో ఉన్న ఆ బోరు అది మున్సిపాలిటీదా లేకపోతే ఎవరిది ఉందో అది దాని గురించి కనుక్కోమని చెప్పాము. సో డిఈ సార్ కూడా చూస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఆ వార్డులోకి మేము రోజు గత 4-5 సార్లు వచ్చిన విధంగా ఒక్క ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి దాన్ని చూసింది మాత్రం దాఖలాలు అయితే లేవు. సో దీన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి మేమైతే కమిషనర్ గారిని అయితే అడిగాము. సో ఎంత తొందరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే వీధిలో ఉన్న వారికి మంచినీటి సరఫరా దొరుకుతుందని మేము నమ్ముతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.